రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సిఇసి సిద్ధమైంది. ఇందుకోసం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ లో తేదీల వివరాలు వెల్లడించనుంది. తెలంగాణ 119, మధ్యప్రదేశ్ 230, మిజోరాం 40, ఛత్తీస్గఢ్ 90, రాజస్థాన్ 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్ లో 2 విడతలుగా, మిగతా 4 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించడానికి సిఇసి ప్లాన్ చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ అండ్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, మీరు చెప్పండి, ఎన్నికల షెడ్యూల్ అయితే తెలంగాణలో విడుదల కానుంది. దీనిపై ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల నోటిఫికేషన్ దాదాపు రానే వచ్చిందని చెప్పొచ్చు. ఎన్నికల షెడ్యూల్ ప్రారంభించడానికి మరికొద్ది గంటల్లో పూర్తిగా ఎన్నికల సిఇసి పూర్తిగా ఏర్పాట్లు అయితే చేసేసింది. ఇప్పటికే 3 రోజుల పాటు తెలంగాణలో 3 రోజుల పాటు పర్యటన చేసినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం దాదాపు ఎలక్షన్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అయితే సేకరించింది. మొత్తంగా ఇటు అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లతో పాటు ఇటు సిఎస్తో పాటు పూర్తిగా గ్రౌండ్ లెవెల్లో ఒక ఎలక్షన్కి సంబంధించినటువంటి గుండు పిన్నుతో సహా ఇలాంటి ఏర్పాట్లు ఉండాలి, ఎక్కడ ఉండాలి, సిబ్బంది ఎలా ఉండాలి, సిబ్బందికి వస్తే వస్తువులు ఎలా ఉండాలి, అలాగే వృద్ధులు వస్తే అక్కడికి వీల్ చైర్లు ఎలా ఏర్పాటు చేయాలి, దాదాపు గ్రౌండ్ నుంచి కేంద్ర ఎన్నికల కమిషన్ వరకు పూర్తిగా ఒక ట్రాక్ అనేది పూర్తిగా ఏర్పాటవ్వాలి. ఎన్నికలు సజావుగా సాగాలి, ఎక్కడ కూడా అసంబద్ధం ఉండకూడదు, పూర్తి ఏర్పాట్లు అన్నట్టుగా అన్ని విధాలా ఏర్పాటు చేసుకొని మొత్తానికి ఎలక్షన్ కమిషన్ నేడైతే ఎన్నికల షెడ్యూల్ ప్రారంభించేందుకు పూర్తిగా సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం దాదాపు మరికొద్ది సేపట్లోనే ఎలక్షన్ కమిషన్ పూర్తిగా మీడియా సమావేశం నిర్వహించున్నారు. పూర్తిగా ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారు. ఆ ప్రకటించినప్పటి నుంచే ఎన్నికల కోడ్ కూడా వచ్చే నేపథ్యం కనిపిస్తుంది. సో ఇప్పటికైతే అన్ని పార్టీలు కూడా ఎలక్షన్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక అడుగు ముందుగా ఉంది. ఇప్పటికే అధికారులు పూర్తిగా అభ్యర్థులు అయితే ప్రకటించేసింది. మరోపక్క కాంగ్రెస్ కూడా దాదాపు 60 నుంచి 70% అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యం కనిపించింది. నిన్న ఆ పేర్లు కూడా అధికారికంగా ధృవీకరించినప్పటికీ ఆ మీడియాలో అయితే అక్కడ అభ్యర్థుల నియోజకవర్గాల అభ్యర్థులను అయితే ఇప్పటికే విడుదల చేసినట్టుగా చక్కర్లు కొడుతున్న నేపథ్యం. ఇక బీజేపీ 2 రోజులలో పూర్తిగా అభ్యర్థులను ప్రకటిస్తున్న నేపథ్యం. మరి కాంగ్రెస్ బీసీ సీట్లపైన ఎక్కువ కసరత్తు చేస్తున్న నేపథ్యం. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ కన్నా ముందే చేసుకోవాలంటున్నటువంటి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్కు తర్వాత అయితే చేసే అవకాశం కల్పిస్తుంది వీళ్ళంతా కూడా. సో ఏదేమైనా సరే ఎలక్షన్ పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ ఇటు ఎలక్షన్ కమిషన్ అయితే దాదాపు అన్ని ఏర్పాటు చేసుకుని దాని దగ్గర నుండి పూర్తి అవగాహన కల్పించేసింది, ఓటు అవగాహన కల్పించేసింది. అధికారుల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి పూర్తి అందరి నుంచి కూడా అవగాహన కార్యక్రమాలతో పాటు పూర్తిగా ఎలక్షన్ ఎలా సాగించాలి అనే వివరాలు సేకరించారు. ఎలక్షన్ కమిషన్ ఆయా రాష్ట్రాలకు ఇప్పటికే పూర్తిగా సూచనలు సమావేశాలు నిర్వహించి పూర్తి సూచనలు కూడా చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అన్నీ అనుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు తెలంగాణలో మాత్రం జనవరి వరకు పూర్తిగా అధికార పార్టీది పొడిగింపు ఉంటుంది. దాదాపు మరి జనవరి లోపల పూర్తిగా డిసెంబర్ చివరి నాటికి ఎలక్షన్ పూర్తిగా కంప్లీట్ చేసి ఎలక్షన్ రిజల్ట్ కూడా వచ్చేసి మొత్తానికి కొత్త సంవత్సరంలో కొత్త ముఖ్యమంత్రి పీఠం ఎవరెక్కుతారో మొత్తానికైతే ఈ దాదాపు షెడ్యూల్ అనుకున్న ప్రకారమే గత సంవత్సరం ఏదైతే అనుకుందో ఆ షెడ్యూల్ ప్రకారం దాదాపు కాస్త తేదీలు అటు ఇటు ఉన్నా కూడా అదే పద్ధతిలో ఎలక్షన్ జరిపించేలా ఎన్నికల కమిషన్ పూర్తిగా ఏర్పాటైతే చేసింది. దాని తగ్గ నిర్ణయాలన్నీ కూడా తీసుకుంది. నేడు ఇది కాసేపట్లో మీడియా సమావేశం అయితే నిర్వహించబోతుందో ఆ మీడియా సమావేశంలో వారు ఏ చెప్తారు, ఏ జరగబోతుంది, ఎలక్షన్ కోడ్ ఇమీడియట్లీ అలా అవుతుందా లేదా మరికొద్ది 2-3 రోజుల్లో ఏమైనా సమయం తీసుకుంటారా, ఇక మీడియా సమావేశంలో వాళ్ళు వెల్లడించే దానిపైన పూర్తిగా ఆధారపడే అవకాశం ఉంది. సో ఏదేమైనా ఇన్నాళ్ళుగా ఎదురు చూసినటువంటి ఎలక్షన్ షెడ్యూల్ మరికొద్ది గంటల్లో వచ్చే ఒక అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ మహేందర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. పవన్, మీరు చెప్పండి, అసలు ఎలక్షన్స్ ఎప్పుడు, నోటిఫికేషన్స్ ఎప్పుడు విడుదల చేస్తారు, ఇంకా ఎలక్షన్స్ ఏ విధంగా కొనసాగించాలి, తర్వాత కౌంటింగ్ ఎప్పుడు అనే అప్డేట్స్ ఏమేమి అంశాలను చర్చించే అవకాశం కనిపిస్తోంది? అంటే మరికొద్ది సేపట్లో అంటే కరెక్ట్ 12 గంటలకు
కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ కూడా ఉంటుంది. ఈ యొక్క ప్రెస్ మీట్లో 5 రాష్ట్రాలకు సంబంధించిన ఈ యొక్క షెడ్యూల్తో పాటు నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే డిసెంబర్ నెలలో ఈ యొక్క ఎలక్షన్ కూడా జరిగే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు మిగతా 4 రాష్ట్రాలతో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కావచ్చు, నోటిఫికేషన్ కావచ్చు, ఈ యొక్క అన్ని అంశాలపైన కూడా ప్రెస్ మీట్లో వివరిస్తారు. ఇప్పటికే ఈ యొక్క కేంద్రం సంబంధించిన ఎన్నికల కమిషన్ సభ్యులు కూడా హైదరాబాద్తో 3 రోజుల పాటు కూడా కసరత్తు కూడా చేశారు. ఇటు శాంతి భద్రతల పరిరక్షణ కావచ్చు, దానికి సంబంధించి ఇటు ఎస్పీలతో పాటు ఇటు కమిషనరేట్తో పాటు కలెక్టర్లతో కూడా 3 రోజుల పాటు కూడా యొక్క కసరత్తు కూడా చేశారు. ఒకవేళ ఎన్నికలు పెడితే ఎలా ఉంటుంది అనే దానిపైన ఇప్పుడే ఎన్నికలు పెట్టొచ్చా లేకపోతే తర్వాత పెట్టొచ్చా అనే దానిపైన కూడా 3 రోజుల పాటు కసరత్తు చేసి ఈ రోజు దీనికి సంబంధించి కూడా 12 గంటలకు యొక్క ప్రెస్ మీట్లో కూడా ఎన్నికల కమిషన్ సంబంధించిన యొక్క సిఇఓ కూడా పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తారు. అయితే వెల్లడించిన నేపథ్యంలో పూర్తిగా యొక్క అంశాలను కూడా ఒక్కొక్క అంశం అంటే ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు ఉంటాయి, దాని తర్వాత కౌంటింగ్ ఎప్పుడు ఉంటుంది, అంతేకాకుండా ఎంతమంది ఓటర్స్ ఉన్నారు అనే అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా యొక్క ప్రెస్ మీట్లో కూడా వివరిస్తారు. అయితే ఇప్పటికే తెలంగాణలో దీనికి సంబంధించి ఒక రాజకీయంగా ఇటు హీట్ కూడా ఎక్కింది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో ఎలక్షన్ కూడా సర్వం సిద్ధమైంది. ఇటు బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అన్నీ కూడా ఇప్పటికే ఎలక్షన్ సంబంధించి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. అయితే ఇప్పటికే ఇంకా 10 నిమిషాల్లో ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా ప్రారంభమవుతుంది. ప్రారంభమైన నేపథ్యంలో ఈ యొక్క షెడ్యూల్ అంటే తెలంగాణలో ఎప్పుడు ఉంటుంది, దాని తర్వాత ఛత్తీస్గఢ్లో ఎప్పుడు ఉంటుంది, అంతేకాకుండా రాజస్థాన్, ఇలా 5 సంబంధించి రాష్ట్రాల్లో కూడా పూర్తిగా ఈ యొక్క షెడ్యూల్ కూడా వెల్లడిస్తారు. వెల్లడించిన దాని నేపథ్యంలో ఇటు శాంతి భద్రతల పైన కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆ యొక్క పూర్తిగా ఈ యొక్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. అంతేకాకుండా కేంద్రం సంబంధించిన ఎన్నికల సంఘం ఇటు హైదరాబాద్తో పాటు దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తిగా కసరత్తు కూడా ఇప్పటికే చేశారు. చేసిన నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికలకు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా దీనికి సంబంధించి కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తిగా మరి కొద్దిసేపట్లో దీనిపైన కూడా షెడ్యూల్ కూడా వెల్లడించనున్నారు. వెల్లడించిన నేపథ్యంలో పూర్తిగా ఇప్పటికే ఏ రోజు ఎలాంటి షెడ్యూల్ ఉంటుంది, అంతేకాకుండా ఎప్పుడు నోటిఫికేషన్ షెడ్యూల్ కావచ్చు, అంతేకాకుండా పూర్తిగా ఒక్కొక్క అంశాన్ని కూడా ఈ యొక్క 12 గంటలకు ఈ యొక్క ప్రెస్ మీట్లో కూడా వెల్లడిస్తారు. వెల్లడించిన నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా ఈ యొక్క ఎలక్షన్ కోడ్ కూడా మనకు అమలయ్యే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఈ యొక్క నగరం మోగింది. ఎన్నికల నగర నేపథ్యంలో ఇటు తెలంగాణలో ఇటు పోలీసులు కూడా చాలా హై అలర్ట్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఎన్నికల సంఘం సంబంధించి చూస్తే మాత్రము కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలీసులకు కూడా కొన్ని సూచనలు కూడా జారీ చేసింది. ఎప్పుడెప్పుడు దీనికి సంబంధించి ఎలా ఉండాలి, అంతేకాకుండా శాంతి భద్రతలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కావాల్సిన జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. అంతేకాకుండా ఇటు రౌడీ షీటర్స్ కావచ్చు, దీనికి సంబంధించి కొన్ని సమస్యాత్మకమైన ఎక్కడైతే పోలింగ్ ప్రాంతాలు ఉంటాయో వాటిపైన కూడా ఇప్పటికే శ్రద్ధ కూడా వహించారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యాకరమైన ప్రాంతాలు ఉన్నాయి. ఎందుకంటే మావోయిస్టు యొక్క ప్రభావం ఉన్న యొక్క పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పోలీసులు ఎలాంటి పహారా కొనసాగించాలి, అంతేకాకుండా ఇక అధిక ఫోర్స్ కూడా ఎలా ఉండాలని దానిపైన కూడా ఇప్పటికే దీనికి సంబంధించి ఒక కేంద్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు కూడా చేసింది. కసరత్తు చేసిన నేపథ్యంలో పూర్తిగా యొక్క 12 గంటలకు షెడ్యూల్లో పూర్తిగా అన్ని వివరాలు కూడా వెల్లడించనున్నారు. పవన్ చూసుకున్నట్లయితే ఇంకా తెలంగాణలో కొన్ని పార్టీలు అయితే అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేయలేదు. మరి పోటీ చేసే పార్టీలు ఎన్నికల సంఘం విడుదల చేసిన షెడ్యూల్ పైన ఉత్కంఠ నెలకొందని అనుకోవచ్చా? ఖచ్చితంగా ఇప్పటికే దీనికి సంబంధించి కేవలం బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇటు బీజేపీ కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ ఇప్పటికీ ఒక అభ్యర్థుల పేర్లు మాత్రం ఎక్కడ కూడా ప్రకటించలేదు. కేవలం దరఖాస్తులు తీసుకున్నారు. దాని తర్వాత దానికి సంబంధించి కూడా స్క్రూటినింగ్ చేసిన దాని తర్వాత ఈ యొక్క అభ్యర్థుల పేర్లు వెల్లడిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఇప్పుడే దీనికి సంబంధించి ఈరోజు 12 గంటలకు ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్ ఉండడం, అటు ఇంకా అభ్యర్థులకు ఖరారు కాకపోవడము, కొంత ఈ యొక్క పార్టీకి సంబంధించి కొంత గందరగోళం వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలో పూర్తిగా టికెట్లు రేజులో ఉన్నారు. కొంతమంది ఆశావాహులు ఉన్నారు. వీరందరినీ కూడా బుజ్జగించే పనిలో ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే దీనికి సంబంధించి ఇంకా ఎక్కడ కూడా ఈ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు మాత్రము ఖరారు చేయలేదు, ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ యొక్క షెడ్యూల్ వచ్చిన దాని తర్వాత ఎప్పుడు ప్రకటిస్తారని మాత్రం ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని పార్టీలు కసరత్తులు కూడా చేసుకున్నాయి. ఎవరెవరికి ఎప్పుడు ఈ యొక్క పార్టీ టికెట్ ఇవ్వాలని దానిపైన కూడా ఒక ప్రక్షాళన కూడా చేసుకుంది. ప్రక్షాళన చేసుకునే నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక షెడ్యూల్ తర్వాత ఈ యొక్క మిగతా బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు యొక్క అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
నేడు 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. మధ్యాహ్నం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సిఇసి సిద్ధమైంది. ఇందుకోసం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రెస్ మీట్లో తేదీల వివరాలు వెల్లడించనుంది. తెలంగాణ 119, మధ్యప్రదేశ్ 230, మిజోరాం 40, ఛత్తీస్గఢ్ 90, రాజస్థాన్ 200 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్గఢ్లో 2 విడతలుగా, మిగతా 4 రాష్ట్రాల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించడానికి సిఇసి ప్లాన్ చేస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. నేడు 5 రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. ఇక మధ్యాహ్నం 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడానికి సిఇసి సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కౌండిన్య, చెప్పండి, ఎన్నికల సంఘం అయితే షెడ్యూల్ విడుదల చేయడానికి అయితే సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? మరి కాసేపట్లలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా తెలంగాణతో పాటు మరో 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికల కోడ్ను కూడా విడుదల చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా కసరత్తు అంతా చేయడం జరిగింది. ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో 3 రోజుల పాటు కేంద్ర ఎన్నికల సంఘం ఇక్కడ బస చేసి వివిధ పార్టీలతో కూడా విజ్ఞప్తులను, అభ్యర్థులను, అదేవిధంగా వేరే విధంగా ఇటు రాజకీయ నాయకులతో కూడా సమావేశాలు జరపడం జరిగింది. ఇవన్నీ పూర్తిగా అయిపోయిన తర్వాత కూడా నేడు తెలంగాణతో పాటు 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికల కోడ్ను కూడా విడుదల చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణ 119 స్థానాలకు, మధ్యప్రదేశ్లో 230 స్థానాలకు, అదేవిధంగా రాజస్థాన్లో 200 స్థానాలకు, మిజోరాంలో 40 స్థానాలకు, అదేవిధంగా ఛత్తీస్గఢ్లో 90 స్థానాలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘము అన్ని రాష్ట్రాల్లో కూడా పర్యటించి అక్కడ ఉన్న రాజకీయ నాయకులతో, అదేవిధంగా ఎన్నికల అధికారులతో కూడా సమావేశమైంది. వారి నుండి పలు సూచనలు కూడా తీసుకోవడం జరిగింది. వారికి కూడా పలు సూచనలు కూడా, ఆదేశాలను కూడా జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే తెలంగాణలో ఇప్పటికే రాజకీయంగా కూడా వేడెక్కిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ కూడా 114 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. బీఎస్పీ కూడా మొదటి విడతగా 20 స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ కూడా అభ్యర్థులను ఖరారు చేసే పరిస్థితిలో మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మోడీ కూడా తరచూ కూడా తెలంగాణకు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇటు మొన్ననే మహబూబ్ నగర్, అదేవిధంగా నిజామాబాద్ లో కూడా రావడం జరిగింది. ఒకరిపై ఒకరు ప్రత్యర్థులు కూడా విమర్శలు చేసుకునే పరిస్థితి మనం చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తూనే తెలంగాణతో పాటు మిగతా 4 రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ రోజు షెడ్యూల్ విడుదలైతే డిసెంబర్ చివరి వారంలోగా కూడా ఎన్నికలు జరిగి కౌంటింగ్ కూడా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. జనవరిలోగా కూడా ఈ 4-5 రాష్ట్రాలకు కూడా నూతన సీఎంలను కూడా చూసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మిజోరాం అసెంబ్లీ స్థానాలు ఈ డిసెంబర్ 14కు కూడా పూర్తవుతాయి. అక్కడ కూడా ఎన్నికలు జరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మొదటి విడతగా తెలంగాణతో పాటు 3 రాష్ట్రాలకు జరుగుతాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో నక్సల్ ఏరియా ఉంది కాబట్టి అక్కడ 2వ విడతలో ఎన్నికలు జరిగే పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పటి వరకు మొత్తం తెలంగాణలో 3,17,17,000 ఓటర్లు ఉన్నారు. ఈసారి కొత్తగా 8,16,000 ఓట్లు కూడా నమోదవడం జరిగింది. దాదాపు 20 లక్షల ఓట్లు కూడా ఈసారి తీర్చడం జరిగింది. ఎవరైతే డబుల్ ఓట్లు ఉన్నాయో ఫేక్ ఓట్స్ అని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే గుర్తించి వాటిని తొలగించడం జరిగింది. ఓవరాల్ గా చూసుకుంటే ఈసారి ఎన్నికలు పటిష్టంగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత నేపథ్యంలో కూడా ఎన్నికలు జరిగేందుకు కూడా అన్ని ఏర్పాట్లు అయితే ఇప్పటికే ఈసీ చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారికి సపరేట్ గా 12D ఫామ్ ద్వారా కూడా వాళ్ళకు ఎన్నికల్లో పాల్గొనేందుకు కూడా అవకాశం కల్పిస్తూ ప్రత్యేక వాహనాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాబోయే ఇప్పుడు దాదాపు ఇంకా 1-2 గంటల
గంటల్లో పాటు కూడా తెలంగాణ అదేవిధంగా 4 రాష్ట్రాలకు కూడా ఎన్నికల కోడ్ రాబోతుంది. దానిపైన కూడా ఇప్పటికే కేంద్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఉత్కంఠనైతే కొనసాగుతుంది. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. కాకపోతే ఇంకా కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. అయితే ఇటు బుజ్జగింపుల ప్రక్రియ కొనసాగుతుంది. ఇతర పార్టీల నుండి వార పార్టీలకు, ఆ పార్టీ నుండి వేరే పార్టీలకు కూడా బుజ్జగింపులు అదేవిధంగా వేరే వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణ అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ చూసుకుంటే హోరా జరిగే ట్రయాంగిల్ ఫైట్ మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ మధ్య హోరాహోరన కూడా ఈసారి రాజకీయ రసవత్తంగా ఉండే పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. ఎవరు గెలుస్తారనే ఆసక్తి కూడా ప్రజల్లో ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. కౌండిన్యా చూసుకున్నట్లయితే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మేము సిద్ధమని కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బీజేపీ పార్టీని చూసుకుంటే మాత్రం అభ్యర్థుల జాబితాను ఇంకా ఖరారు చేయలేదు. ఈ నెల 15, 16 తేదీ వరకు ప్రకటించే అవకాశం ఉందని చెప్తుంది. ఇక మరి ఈ పార్టీలలో పోటీ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు? ఎస్, ఒక అడుగు ముందేసి సీఎం కేసీఆర్ కూడా 15 స్థానాలు కూడా అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థులందరూ కూడా వారి నియోజకవర్గాల్లో ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వం చేస్తున్న పథకాలను కూడా వివరిస్తూ తమకు ఓటు వేయాలని, సీఎం కేసీఆర్ ముఖం చూసి తమకు ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి మనం గమనిస్తున్నాం. అయితే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఈసారి బీసీ వాదం అయితే ఎక్కువగా అయింది. దాదాపు 40 స్థానాలు బీసీ వాళ్ళకు కూడా ఇవ్వాలని కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ నాయకులందరూ కూడా ఇటు అగ్రనేతలను కూడా ఆశ్రయించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వారందరినీ అదేవిధంగా వేరే పార్టీ నుండి వచ్చే వాళ్ళందరినీ చూసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆచితూచి అడుగులేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీ అండ్ బీఆర్ఎస్ పార్టీ కూడా ఎవరికి కూడా సీట్లు అయితే కేటాయించడం లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ 14, 15 తారీఖు లోపలనే ఇవ్వాలని కూడా అనిపిస్తుంది. అయితే మొదటి విడత అయితే బీజేపీ పార్టీలో మొదటి 2 విడతల్లో కూడా సీట్లను అలాట్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ కూడా ఈ నెల 10వ తారీఖు లోపలనే సీట్లు అభ్యర్థులను ఖరారు చేస్తామని కూడా తెలపడం జరిగింది. అయితే ఇప్పటి వరకు అయితే ఓన్లీ బీఆర్ఎస్ అదేవిధంగా బీఎస్పీ పార్టీలు మాత్రమే, బీఎస్పీ మొదటి విడతగా 20 మంది అభ్యర్థులను కూడా ఖరారు చేయడం జరిగింది. బీజేపీ 4 స్థానాలను పెండింగ్ పెట్టడం జరిగింది. వాటిని కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలోనే ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే ఈసారి రాజకీయ రసవత్తంగా కొనసాగే అవకాశం మనకు కనిపిస్తుంది. ట్రయాంగిల్ 4 అయితే తప్పదని చెప్పొచ్చు. అది ఇప్పటికే టీడీపీ అండ్ ఆమ్ ఆద్మీ పార్టీలు కూడా 119 స్థానాల్లో పోటీ చేస్తామని, ఒంటరిగానే ఎలక్షన్లకు వెళ్తామని చెప్పిన పరిస్థితిగా మనకు కనిపిస్తుంది. రైట్ కౌండిన్యా, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.